నేను అంజలిని కాదు. నా బావ నన్ను అసహించుకుంటున్నాడు స్వామి. ప్రాణం పోతున్నా నేను పట్టించుకోనంట. ఇప్పుడు ఆ పంచభూతాలే నీ భర్త ప్రాణాల్ని కూడా హరించబోతున్నాయి. స్వామి, నా బావ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నా బావకేం కాదంతే. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. మీకు దండం పెడతా, నా బావకేం కాకుండా చూడండి స్వామి. వస్తుందమ్మా, తొందరలోనే మంచి రోజు వస్తుంది. మంచి గడియలు వస్తాయి. ఆ క్షణం నుంచి అన్ని సమస్యలు తీరిపోతాయి. అప్పటి వరకు తప్పదు తల్లి. బయలుదేరు తల్లి. వెళ్ళొస్తాను. స్వామి, రక్త సంబంధికుడి వచ్చావా? రా నాయనా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇందాక మీరు నా బిడ్డతో చెప్పింది ముమ్మాటికి నిజం నాయనా. అలా జరగకూడదు స్వామి. అలా జరగకూడదు. నా బిడ్డలకి ఏమీ కాకూడదు స్వామి. వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి స్వామి. లేనాయనా, నుదుటి మీది రాతలంటే అవి నీటి రాతలు కాదు నాయన. జరిగేవి జరగక మానం. ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి? ఇది ఈనాటి శాపం కాదు, ఒకనాటి శాపం. అందుకే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మీ వంశం ఒకరిని కోల్పోతుంది. ఈసారి మీ వారసుని మింగైపోతుంది. లేదు స్వామి, లేదు. ఆ శాపం నా ఇంటి మీద పడకూడదు. ఆ గ్రహణం నా ఇంటిని మింగేయకూడదు. నేనేం చేయాలో చెప్పండి స్వామి. నా అల్లుడి ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తాను స్వామి. నీ ప్రాణమే కావాలి నాయన. నీ ప్రాణమే కావాలి. స్వామి, అవును నాయన, విధి కోరుతున్నది కూడా అదే. అన్న బిడ్డని సొంత బిడ్డలా చూసుకున్నావు. నీ నీడలో పెరిగింది, నీ ఆలనా పాలనలో పెరిగింది, నీకు దత్తపుత్రికయింది. ఆ బిడ్డను కాపాడుకునే బాధ్యత నీదే నాయనా. కాపాడుకుంటాను స్వామి, కాపాడుకుంటాను. నా ప్రాణాలు ఇచ్చి నా బిడ్డల్ని కాపాడుకుంటాను. వాళ్ళ కోసం నా ప్రాణాల్ని హాయిగా ఇచ్చేస్తాను.
సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును రాఘవ, వాళ్ళని కాపాడుకుంటే నేను నా అన్నామదేలను కాపాడుకున్నట్టే. జనం కోసం ఓ మంచి నాయకుడిని, దానం కోసం ఓ మహాతల్లిని కాపాడుకున్న వాడిని అవుతాను. వద్దు సార్, వద్దు. మీ నిర్ణయం కరెక్ట్ కాదు. లేదు రాఘవ, అంత చిన్న వయసుకే కుటుంబాన్ని కాపాడుకునేంత పెద్ద త్యాగం ఉంటే కుటుంబం కోసం బతుకుతున్న వాడిని నేనేం చేయాలి? నా బిడ్డ అంజలికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు? ఇన్ని రోజులు అందరి ముందు ఉండి దూరంగా ఉంటూ ఎంత నరకం అనుభవించాల్సి వచ్చిందో. ఓర్పులోను, సహనంలోను, త్యాగంలోను అందరినీ మించిపోయింది. ఇక నుంచి నా బంగారు తల్లికి ఆ కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాను. దానికి ఇది పరిష్కారం కాదు సార్. ఇంకేదైనా ఆలోచిద్దాం. ఆత్మార్పణం తప్ప దీనికి మరో పరిష్కారం లేదు నాయనా. ఉంటుంది స్వామి. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఒక ప్రాణాన్ని కాపాడటానికి మరో ప్రాణం త్యాగం చేయడం పరిష్కారం కాదు స్వామి. ఒక ఆత్మ మరొకరి దేహంలో చేరుతుందని నమ్మేవాడివి ఒక ప్రాణం మరో ప్రాణాన్ని కాపాడుతుందంటే ఎందుకు నమ్మలేవు నాయనా? అయితే ఆ త్యాగం ఏదో నేను చేస్తాను స్వామి. ఆ ఆత్మార్పణ నేను చేసుకుంటాను స్వామి. ఆ అదృష్టం నాకు ప్రసాదించండి స్వామి. రాఘవ, అవును సార్. ఏ క్షణమైతే అర్జున్ సార్ రాముడిలా కొలిచానో ఆ రోజు నుంచి నేను నిజంగానే హనుమంతుడినయ్యాను. నా రాముడి ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? నా రాముడిని నా సీతమ్మ తల్లిని కలపటానికి నేను నా ప్రాణత్యాగం చేస్తాను సార్. ఆ రక్త సంబంధమే ఆ ప్రాణాన్ని నిలబెడుతుంది నాయనా. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడికి భక్తునికి ఉన్న బంధం ఆ మరణాన్ని ఆపలేదు. కేవలం రక్త సంబంధమే ఆ మరణాన్ని జయిస్తుంది. చూసావా రాఘవ, ఆ దేవుడు నాకు ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడో. సార్ ఒరే అర్జున్, తనని అర్థం చేసుకోరా. ఒక ఆడపిల్ల అంత పెద్ద ఫంక్షన్లో తన తల్లిదండ్రుల్ని ఎదిరించి అందరి ముందు ధైర్యంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందంటే నువ్వంటే తనకెంత ఇష్టమో ఆలోచించరా. తనకెంత ఇష్టం ఉన్నా ప్రేమ ఉన్నా తను నా అంజలి కానప్పుడు నాకు అనవసరం అమ్మా. ఆ ఇష్టం ఆ ప్రేమ నా అంజలి చూపిస్తే సంతోషపడతాను, నెత్తిన పెట్టుకుంటాను. ఆ ప్రేమ కోసం ప్రాణం పెడతాను. అర్జున్, ఒక మాట అడుగుతాను, ఏమనుకోకదు. చెప్పునానమ్మా. ఆ అమ్మాయిని అమృతగానే నీ జీవితంలోకి రానివ్వరా? వద్దు నానమ్మా, దయచేసి అలా మాట్లాడద్దు. అమృత వద్దు, ఇంకెవరు వద్దు.
అసలు అమృత అన్న పేరే వినపడొద్దు. బుజ్జి హాయ్ బుజ్జి, హాయ్ ఇంద్రమ్మ. హే, మళ్ళీ ఏం మొహం పట్టుకొని ఇక్కడికి వచ్చావే? నీకసలు సిగ్గనేది ఉండదా? మర్యాదగా బయటకు వెళ్ళు. నన్ను బయటికి పొమ్మని చెప్పడానికి నువ్వెవరే? నా జోలికి రాకు బిడ్డ. మెంటల్ గా ఉంది. అసలు ఈ విషయం నీకు అనవసరం. నా ఫ్యామిలీ మ్యాటర్ నాకు అనవసరం అంటావేంటే? నువ్వెప్పుడు పడితే అప్పుడు వస్తే నీకు వెల్కమ్ చెప్పడానికి మేము రెడీగా ఉంటాం అనుకుంటున్నావా? పోవే బయటికి. రవి, నీ హద్దుల్లో నువ్వుండు. ఈ సమస్య మాది. బాధైనా సంతోషమైనా మేం పడతాం. ఓయ్ రవక్క, నువ్వు చెప్పుడు కాదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరన్నా పొమ్మని చెప్తే ఇటు నుంచి ఇటే పోతా. ఎవరో ఏంటి? నేనే చెప్తున్నాను, బయటికి పో. గెట్ అవుట్. చెప్పింది వినబడలేదా? వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి, నా జీవితం నుంచి బయటకు వెళ్ళిపో. ఒరే నాన్న, ఏమైందిరా నీకు? ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఆవేశంతో మాట్లాడడం లేదు నాన్నమ్మ, ఆలోచనతోనే మాట్లాడుతున్నాను. బుజ్జి, నన్ను నన్ను పొమ్మంటున్నావులే? అవును, నిన్నే పొమ్మంటున్నాను. చంద్రు, చూసినవా ఎట్లా మాట్లాడుతుండు? నన్ను బయటికి పొమ్మంటుండు. అమ్మ నాన్నలతో గొడవపడి వచ్చేసిన. నీ సంతోషమే మా సంతోషం బిడ్డ అని వాళ్ళే పంపించిండ్రు. ఇంత చేస్తే ఎట్లా మాట్లాడుతున్నా చూసినవా? అర్జున్, అంజలి అంటే అదృష్టంరా. ఈ అదృష్టాన్ని బయటికి పంపించొద్దురా. నువ్వు చెప్పింది నిజమే మావయ్య. అంజలి అంటే అదృష్టం, అమృత కాదు. అంజలికి తప్ప నా జీవితంలో ఎవరికి స్థానం లేదు, లేదు, లేదు. చూసినవా చంద్రు, నేనంటే ఇష్టం లేదని ఎట్లా మాట్లాడుతుండో? నన్ను పంపించేద్దని చెప్పు చంద్రు. ఇది నీ ఇల్లమ్మా, నువ్వెక్కడికి వెళ్తావు? వాడేదో కోపంలో అలా అన్నాడంతే. కోపంలో కాదు మావయ్య, నిజంగానే అంటున్నాను. మొహం మీద చెప్పుతో కొట్టినట్టు ఇంత డైరెక్ట్ గా అంటుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే? ఇంకొకరైతే ఈ అవమానానికి ఉరేసుకుని చచ్చేవాళ్ళు. పోవే బయటికి. ఏయ్, మాటి మాటికి బయటికి పొమ్మంటే ముందు నీ బొంద పెట్టేస్తా. ఏయ్ ఏయ్, ఆగమ్మా, దాంతో మాటలేంటి? నీకు మేమంతా ఉన్నాం. మా మాటకు ఎదురు చెప్పి ఎవ్వరూ ఏమీ చేయలేరు. చూసావురా భామర్ది, ఎవరు ఏది చేయలేరంట. నువ్వు కూడా ఏమీ చేయలేవని పెదరాయుడుగా తీర్పిచ్చేస్తున్నారు. ఒసే రాక్షసి, ఎందుకు ఆద్యం పోస్తావు? నోరు మూసుకొని లోపలికి పో. ఏంటి వెళ్ళేది? ఈ రోజు ఇది ఇంటికి ఎలా వస్తుందో నేను చూస్తా. రే బామ్మర్ది, నువ్విదే మాట మీనుండ్రా. బుజ్జి, నేను లేకుండా నువ్వు ఉండగలవా? నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? నా కోసం పరిగెత్తుకుంటూ వస్తావు. అవసరం లేదు. అలాంటి పరిస్థితి వస్తే చావునైనా చస్తాను, కానీ నీ ఇంటికి రాని నీ మొహం చూడను.
బుజ్జి ప్లీజ్ ఎందుకు ఇట్లా మాట్లాడుతావు? నీకు దండం పెడతాను, ఇంకోసారి అలా మాట్లాడొద్దు. అయితే నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో. ఆ మాట కాకుండా ఇంకేమైనా చెప్పు. 1,000,000 సార్లైనా ఇదే మాట చెప్తాను, వెళ్ళిపో. చంద్రు, నన్ను పంపించొద్దని చెప్పు చంద్రు. బుజ్జిని బాగా చూసుకుంటాను చంద్రు. అవసరం లేదు, నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు లేకపోతే నేను బతకలేనా? నువ్వు లేకపోయినా, నీ ప్రేమ లేకపోయినా నేను బతకగలను. నా అంజలి ప్రేమతో జీవితాంతం బతకగలను. నా అంజలి జ్ఞాపకాలు గుర్తులతో హాయిగా బతకగలను. నువ్వు దయచేసి వెళ్ళిపోతే మంచిది. నువ్వు కొట్టినా చంపినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను అంజలిగా తప్ప అమృతగా నా ఇంట్లోకి నేను రానివ్వలేను. ఇంద్రమా, నన్ను పంపించొద్దని చెప్పు. మామ, నీ కొడుక్కి చెప్పు మామ, నీ మాట వింటాడు మామ. ఓయ్ హనుమంతు, నీ రాముడు సీతమ్మ తల్లి లాంటిదని పంపిస్తుంటే ఏంటి అక్కట్లో చూస్తున్నావు? పంపించొద్దని చెప్పు. సార్, రాఘవ, తను సీతమ్మ తల్లి లాంటిది అంతే తప్ప సీతమ్మ తల్లి కాదు. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట ఒకే భార్య. ఆ విషయం తనకు చెప్పు. ఏది జరిగినా మన మంచి కోసమే సార్. అమృత మ్యామ్ అంజలి మ్యామ్గా మీ జీవితంలోకి రావాలని రాసిపెట్టుందేమో సార్. రాఘవ, ఈ మాటలు నీ మనసులో నుంచి వస్తున్నాయా? రాఘవ చెప్పేది నిజంరా అర్జున్. ఏదైనా ఆ దేవుడు రాతే. వద్దు మావయ్య, ఇలాంటి మాటలతో నా మనసును మార్చాలని ప్రయత్నించకండి, గాయపరచాలని అంతకంటే ప్రయత్నించకండి. తను నా అంజలిగా తప్ప అమృతగా నా ఇంట్లో ఉండడం నేను భరించలేను. నాన్న, బాగా ఆలోచించరా. ఇదంతా నీ మంచి కోసమేరా. అరే, వాడు ఒక పక్క వద్దు మర్రో అంటుంటే ఎందుకు అనవసరంగా రుద్దుతారు? రేయ్, నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావు అనుకోలేదు అర్జున్. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేను స్వార్థంగా ఆలోచించానా? మరి లేకపోతే ఏంట్రా? నీ సినిమా కోసం అమృత ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావురా? వాళ్ళ ఇంటికి వెళ్ళావు, గొడవ పెట్టుకున్నావు, సాధించి ఇంటికి తీసుకొచ్చుకున్నావు కదరా. అవసరం లేదు మావయ్య, ఇంకా ఏ సినిమా వద్దు. ఆపేస్తాను, అన్నీ ఇక్కడితో ఆపేస్తాను. అయ్యో దేవుడా, నా బిడ్డకి ఎందుకింత నరకం ఇచ్చావయ్యా? రే, ఇంకా ఆపరా. అమృతే నీ జీవితంలో మరో అంజలిరా. నీ ప్రేమ కోసం పెద్ద యుద్ధమే చేసింది, ఆ కుటుంబమే కరిగిపోయేలా చేసింది. నీ మనసు మాత్రం కరగలేదా? మీరెన్నైనా చెప్పండి మావయ్య, ఈ ప్రాణం ఉన్నంత వరకు అంజలి కోసమే బతుకుతాను. మళ్ళీ మళ్ళీ పుట్టిన అంజలి కోసమే పుడతాను. నేను కూడా గదే మాట చెప్తున్నా. నేను చచ్చేదాకా నీకోసమే బతుకుతాను, నీకోసమే మళ్ళీ మళ్ళీ పుడతాను. నా అంజలి తప్ప ఇంకెవరు అలా పుట్టలేరు. అది పొరపాటు బుజ్జి. అమృత ప్రేమ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. వాడి మనసులో ఎప్పటికీ నీకు స్థానం ఉండదే, అది గుర్తుపెట్టుకో. అమ్మా, వద్దమ్మా, నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు.
ఆ దేవుడు మా కోసమే నిన్ను సావిత్రి రూపంలోనూ అంజలి రూపంలోనూ మా ఇంటికి పంపించాడు. నువ్వెప్పటికీ ఈ ఇంటి బిడ్డే అవుతావు తల్లి. అవునమ్మా, నువ్వేం బాధపడకు. వాడి మనసు మారుతుంది. వాడి మనసులో నీకు తప్పకుండా చోటు దొరుకుతుంది. మ్యామ్, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మా అంజలి మ్యామే గుర్తొస్తుంది. మా సీతమ్మ తల్లి గుర్తొస్తుంది. ఖచ్చితంగా నా రాముడి గుండెలో సీతమ్మగా మీరు స్థానం సంపాదించుకుంటారు. ఆ నమ్మకంతోనే ఉండండి.